నాట్లు వేసుకోవడానికి వర్షాలు లేవు. ఇప్పుడు తీరా చూస్తే విపరీతమైన వర్షాలు కురుస్తా ఉన్నాయి. సరే, ఈ నేపథ్యంలో అసలు ఎలాంటి పంట నష్టం జరిగే అవకాశం ఉంది? పోయిన ఒక నెల క్రితం అప్పుడే తీసుకున్నప్పుడు అప్పుడు బెట్ట వాతావరణం ఉండేది. అప్పుడే అనుకున్నాం ఇంకా ఆగస్టులో వర్షాలు పడతాయి కాబట్టి వరికి పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ అప్పుడు బెట్ట వాతావరణంలో పత్తికి ముఖ్యంగా అంటే వర్షాధారంగా పండించేటువంటి కంది కానీ పత్తి ముఖ్యంగా లేక మొక్కజొన్న ఇలాంటి వాటికి ఇబ్బంది అవుతుందని అనుకున్నాము. కానీ అదృష్టం కొద్ది వర్షాలు మొదలైనవి, పర్వాలేదు ఈ సంవత్సరం మళ్ళీ రైతులకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది అనుకున్న సమయంలో ఇట్లా ఎడమ తెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న సమయంలో జరుగుతున్నటువంటి ఇబ్బందులు, ముఖ్యంగా చాలా రకాల ఇబ్బందులు అంతటా మనం ఇక్కడ ఎక్కువ చూసింది ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి సమస్యను చూసాము. బహుశా ఈ తెలంగాణ ప్రాంతంలో కూడా అదే సేమ్ సమస్యనే ఉంటుంది. ఎందుకంటే అధిక వర్షాలు వచ్చినప్పుడు లోతట్టు ప్రాంతాలలో నీరు నిల్వ ఉండటం ఒకటైతే, సాధారణ వర్షపాతం ఉన్నప్పుడు వరి ముందుగా నాటేసేవాళ్ళు, అది కొంచెం ఏపుగా పెరిగేది, ఈ నీటి ముంపును కొంచెం వరకు తట్టుకునేది. ఇప్పుడు మొన్న 10-15 రోజుల క్రితం నాటేసినటువంటి వరలు చూస్తున్నట్టయితే పూర్తిగా జలమయమయ్యే సమస్యనే ఎక్కువ ఉంది. ఎక్కడో మిట్ట ప్రాంతంలో కొంత ప్రాంతం తప్ప బహుశా అంటే రెగ్యులర్గా సాధారణంగా వరి సాగు చేసే చాలా ప్రాంతాల్లో బహుశా ఆంధ్ర కానీ తెలంగాణ కానీ తప్పనిసరి చాలా ప్రాంతాల్లో మునిగిపోయినటువంటి పరిస్థితి. ఇది ఇంకా 2-3 రోజులు ఇలాగే ఉంటుంది అంటున్నారు కాబట్టి ఇంకా సమస్య జటిలమవుతుందేమో అన్నటువంటి భయం ఉన్నది. కానీ ఈ సమయంలో రెండట్టుగా రైతులు సంఘాలు కానీ వాళ్ళు కానీ ప్రభుత్వం నుంచి ఏం కావాలని అడుగుతున్నదంటే తప్పేం లేదు. రైతులను ఆదుకోవటం అనేది ఈ ప్రభుత్వాలు సమాజం యొక్క కనీస బాధ్యత. కానీ రెండోది ఏంటంటే ఇప్పుడున్న దాన్ని సాంకేతికంగా ఎలాంటి నష్టాన్ని ఎట్లా పూడ్చుకోవచ్చు అనేది ఇటు విశ్వవిద్యాలయం కానీ వ్యవసాయ శాఖ కానీ రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంగా ఒక ప్రణాళిక తయారు చేసుకోవటం. అప్పుడే అన్నాం, అప్పుడు బెట్ట ఉన్నప్పుడు ప్రణాళిక ఎలా ఉండాలనుకున్నాం. ఇప్పుడు మళ్ళీ అదే ప్రణాళిక తప్పనిసరిగా వస్తుంది. అంటే వ్యవసాయంలో అంటున్నాయంటే ఒక ప్రాంతానికో ఒక జిల్లాకో ఒకదానికో ఒక ప్రణాళిక చేయడం కష్టం, అంటే మొత్తాన్ని అన్నిటికీ చేయడం కష్టం. కాబట్టి ఎక్కడికక్కడ ఉన్న సమస్య ఏంటిది, అక్కడ ఉన్న భూమి ఎలాంటి, నేలలు ఎలాంటి, అక్కడ ఉన్నటువంటి ఎలాగున్నాయి, దాన్ని బట్టి ఒక ప్రణాళిక తయారు చేసుకోవటం ప్రభుత్వ సంస్థల యొక్క బాధ్యత.